కాలం చెల్లిన విత్తనాలతో రైతుల పట్ల ఫర్టిలైజర్లు చెలగాటమాడొద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని రాధిక హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలో కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులతో రైతన్నలను మోసం చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా వ్యవసాయ శాఖ మండలంలో పర్యటించారు. దౌలతాబాద్ మండల కేంద్రంలో ఫర్టిలైజర్ వ్యాపారులు సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని, వారు ఇష్టారాజ్యంగా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తదితర వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని రాధిక అన్నారు. శుక్రవారం ఆమె మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదని, ఏమైనా తేడాలు వస్తే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎంఆర్పీ రేట్లకు ఎరువుల విత్తనాలు అందించాలన్నారు. అలాగే ప్రతి రైతుకు ఖచ్చితంగా రసీదు ఇవ్వాలన్నారు. ప్రతి ఫర్టిలైజర్ షాపులో రికార్డులు మెయింటైన్ తప్పనిసరిగా ఉండాలని, మెనూ బోర్డు ధరల పట్టికను ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. నాసిరకం విత్తనాలు అందిస్తే ఫర్టిలైజర్ షాపులను సీజ్ చేస్తామని తెలిపారు. యూరియా బ్లాక్ మార్కెట్ ను విక్రయిస్తే షాపులపై కఠిన చర్యలు తప్పవని, యూరియా కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండల వ్యవసాయ అధికారులకు, వారు కూడా నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫర్టిలైజర్ వ్యాపారులు అన్ని రకాల మందులు, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక వ్యవసాయ శాఖ ఏడీఎం మల్లయ్య, దౌలతాబాద్ వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు రాధిక, నేను సిద్దిపేట డిఓని. ఈరోజు దౌలతాబాద్లో నాకు ఇన్స్పెక్షన్కి వచ్చినాయి. ఒక 5 షాప్స్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. యూరియా సేల్స్ ఎట్లా ఉన్నాయి, ఈ పాస్ మిషన్ కరెక్ట్గా సేల్ చేస్తున్నారా లేదా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా అవి చెక్ చేయడానికి వచ్చాను. అంటే వీళ్ళకు కరెంట్ డీడీలు వస్తుంటాయి, అంటే డిస్పాచ్ డీడీలు వస్తాయి, అవి ఎంటర్ చేశారా లేదా అవి మానిటర్ చేసుకొని, తర్వాత స్టాక్ ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న ఫిజికల్ స్టాక్, ఈ పాస్ స్టాక్ 2 సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయడానికి వచ్చాను. సొసైటీలో ఫర్టిలైజర్ ఎట్లా ఉంది, అవైలబిలిటీ ఎట్లా ఉందని చెక్ చేయడానికి నేను ఏడీ గారు వచ్చాను. నేను ఒక 5 షాప్స్ నాకు ఇన్స్పెక్షన్కి వచ్చినాయి, సార్ కూడా ఒక 5 షాప్స్ ఇన్స్పెక్షన్కి వచ్చినాయి. మొత్తం టోటల్ ఒక 10 షాప్స్ దౌలతాబాద్లో ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. ఎట్లుంది మేడం ఇక్కడ దౌలతాబాద్లో ఫర్టిలైజర్ల ఇప్పుడు ఈ వ్యవస్థ అనేది మీకు ఏ విధంగా కనిపించింది, ఎట్లా ముందుకెళ్తుంది? కొన్ని చోట్ల ఈ పాస్ సరిగా ఒక 2 షాప్స్లో ఈ పాస్ పనిచేయట్లేదు. అది ఈ పాస్ చెక్ చేయించుకోమని చెప్పి చేసాం. అంటే క్లియర్ చేయకపోతే స్టాక్ కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ మాకు స్టాక్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని ఇప్పుడు అక్కడ కూడా సొసైటీలో కూడా కొంచెం ఇష్యూ ఉంటే ఏఈఓని పంపించి కూర్చోబెట్టి క్లియర్ చేపిస్తుంది. ఇంకా ఇక్కడ వీళ్ళు రాగానే వీళ్ళు కూడా క్లియర్ చేయమని ఇన్స్ట్రక్షన్. అయితే ఆధార్ ఇక్కడ అప్డేట్ చేసుకుంటేనే మనం బ్యాగులు ఇవ్వాల్సి వస్తుంది కదా. యాక్చువల్లీ ఉన్న రేటు కంటే ఇంకో 10-20 ఎక్కువ తీసుకొని కూడా ఇక్కడ నడుస్తుంది అన్నట్టు కొంచెం మాకు తెలిసింది. దాన్ని కూడా మేము మేము ముందుకేం తీసుకోలేదు, అట్లా వినిపించింది. దాని మీద కొంచెం అయితే మీరు చెప్పండి. అలాగే అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా వాళ్ళు చార్జ్ చేసి ఉండొచ్చు, అందుకే అట్లాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి. లేదంటే సొసైటీలో మేము ఎక్కువ ఇస్తాం కాబట్టి సొసైటీ నుంచి తీసుకోండి. థ్యాంక్ యూ. సొసైటీలో ఎప్పుడు కంటిన్యూస్గా స్టాక్ పెడతాము, మీరు సొసైటీ నుంచి తీసుకోండి. థ్యాంక్ యూ.